నన్ను దోచుకుందువటే ఇస్మార్ట్ శంకర్ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి నభా నటేష్ ప్రమాదంలో భుజానికి గాయం కావడంతో కొంతకాలం విరామం తీసుకున్నారు. ఇప్పుడు డార్లింగ్ తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రియదర్శి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ఇది. అశ్వినీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా హీరోయిన్లు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. చిన్న హీరోలతో కలిసి నటిస్తే అగ్రనటుల సినిమాలో ఛాన్సులు వస్తాయా అని యాంకర్ అడగ్గా నభా స్పందించారు. ఈ ప్రశ్న నాకెప్పుడు ఎదురైనా దీనికి సమాధానం ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తా. కమర్షియల్ సినిమాకు ఇప్పుడు అర్థం మారిపోయింది. ఈ రోజుల్లో కంటెంటే ఓ స్టార్. ఓ ప్రేక్షకురాలిగానే చెబుతున్నా. నేను సినిమాలు చూస్తూ పెరిగా. ఓ ఆడియన్గా ఆసక్తి రేకెత్తించేలా కథలనే ఎంపిక చేసుకుంటా. ఆయా స్టోరీలు పాత్రలకు న్యాయం చేసేందుకు తగిన కృషి చేస్తా అని తెలిపారు. ముందుగా ఈ సినిమాని సందీప్ కిషన్తో తీయాలనుకున్నారట అనే ప్రస్తావన రాగా ప్రియదర్శి సమాధానం ఇచ్చారు. A1 ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ హీరో సినిమా చిత్రీకరణ సమయం అది. ఆ చిత్రంతోనే అశ్విన్ పరిచయం అయ్యాడు. అప్పట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు ప్లే చేసేవాడు. అశ్విన్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసేవాడు. అశ్విన్ రాసిన కథ గురించి తెలిసిన క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారాం మంచి కథ విన్నాను అని నాతో చెప్పాడు. సందీప్ కిషన్ నటిస్తాడేమో అని అనుకున్నా. అతడు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని తెలిసిన తర్వాత కథ విన్నా. స్క్రిప్ట్ చదవగానే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయా. కాలం గడిచింది. నువ్వు ఎవరితోనూ ఇంకా ఈ సినిమాని ప్రారంభించకపోయి ఉంటే నేను నటిస్తా అని అశ్విన్ అడిగా అని వెల్లడించారు. స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ కలిగిన యువతిని వివాహం చేసుకున్న హీరో పరిస్థితి ఏంటి? హనీమూన్ కు ప్యారిస్ వెళ్లాలన్న లక్ష్యం నెరవేరిందా అనే ఆసక్తికర కథాంశంతో డార్లింగ్ రూపొందింది.